తీసేసి మళ్ళీ అందరికి కష్టం ఇవ్వచ్చు కదా. అందరికి కలిసి ఏదో చేయాలి. లేదా ఆరోపణలు చేస్తారు, అంటే ఆరోపణలు చేస్తారు. అయ్యా 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 మనుషులకు ఇది లేదు. హిందూ మతం, ముస్లిం మతం కొంతమంది కావాలని డబ్బులు వేస్తుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు ఉరుసులు చేసినప్పుడు కానీ కదా ఇవన్నీ అసలు చేసేదంతా హిందువులే కదా. ముస్లిం యాడ్ చేస్తున్నారు కొన్ని పల్లెల్లో, గ్రామాల్లో పోతే అమావాస్య రోజు అంతే కదా. నేను ఈరోజు మా ముజీబ్ భాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ముజీబ్ భాయ్ అన్న కూతురు బేటీ ఈరోజు ఆయేషా, డాక్టర్ ఆయేషా. నేను మొన్ననే చెప్తా ఉన్నాను, నాకు చాలా సంతోషం వేస్తుంది ఇలా చూసినప్పుడు. ముస్లిం కుటుంబాలలో బాగా చదువుకున్న ఆడబిడ్డలు చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే అంత ఆనందం వేస్తుంది. తప్పనిసరిగా ముస్లిం సమాజాన్ని అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంట్లో ఆడబిడ్డలను చదివించండి. ఆయేషాని ఆదర్శంగా తీసుకోండి. చూడండి, ఒక డాక్టర్ అయిపోయింది, వాళ్ళ నాన్న కూడా చెప్పాడు పెళ్లి చేస్తామంటే లేదు ఇంకా చదవనియండి అంటున్నాడు. పాప చదువుతానంటుంది, ఇప్పుడు ఎంఎస్ఓ ఎండిఓ చేస్తుంది. మన ఊరికి మంచి పేరు తెస్తుంది, కుటుంబానికి మంచి పేరు తెస్తుంది. ఇంట్లో అన్నదమ్ములు 5 మంది, ముజీబ్కి వాళ్ళ పిల్లలు 20 మంది, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మత పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ సౌదీ రూపన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో చెప్తా, మనం అందరూ చేయాల్సింది ఏంటంటే ఆదోనిలో కానీ, కర్నూలులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లిం ఆడబిడ్డల్ని బాగా చదివించాలా అనే మనం ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటే ఈ సమాజమే లేదా ఈ మతంలో ఆచరించేటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఎంతో గొప్పవాళ్ళుగా తయారవుతారు భవిష్యత్తులో అని మనస్ఫూర్తిగా నమ్ముతా. సార్ ఈరోజు చాలా హ్యాపీ ఉంది. పెద్దలు సారు ఎలక్షన్ బిఫోర్ మా ఇంటికి వచ్చింది, మరి తిరిగి ఈరోజు ప్రతి దగ్గర ఛాయ్ పేరు చర్చకు పోయినారు కాదు సార్. ఈరోజు సేమియా పేరు చర్చకు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. అది కూడా మంచి ఈరోజు, అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, మరి మా బ్రదర్ రౌబాయ్ అన్న గారు, మరి మా కుటుంబ సభ్యులు, మా గేర్ పెద్దలు, అందరూ మీడియా సోదరులు చాలామంది సమక్షంలో రావడం జరిగింది. సార్కి మా ఫ్యామిలీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ముజీబ్ భాయ్ 40 years సేవ చేశాను. మా గ్రాండ్ ఫాదర్ తర్వాత మా బాబా తర్వాత ఆ దేవుడి అవకాశం ఇస్తే మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, మంత్రుల దగ్గరికి పోయి ఇవి అడుగుతుంటారు కదా, మాకు ఇంకా కావాలా, షాదీ కావాలి. నెక్స్ట్ డే వాళ్ళని వస్తుంటారు, ఇట్లా పోతుంటే పక్క వెళ్ళిపోతారు. వీడు సతాయిస్తాడు. అవునమ్మా, రెండో పాప ఉండాలి.
उधर जाओ, हाँ उधर जाओ। థర్డ్ ఇయర్ ఆయుష కాదు ఇంకొకరు మూడే చూశాను 4 కానీ మాత్రం 100% డబ్బులు లేవు నిజంగా చెప్పాలి. अवशा भाई जरा सुनाओ जरा अवशा भाई రూపాయి లేదు బడ్జెట్ ముఖ్యమంత్రి దగ్గర చిల్లి కావలేదు డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ డబ్బులు ఆదోనికి ఇస్తాడు అంతవరకు నమ్మకం ఉందా డబ్బులు వస్తే సార్ మరి ఏం చేస్తారో కానీ ఇప్పుడు 7 సంవత్సరం అయింది పెండింగ్ లేకుంటే కొల్లిపోతుంది గొప్ప లక్షలు ఖర్చు పెట్టి కొల్లిపోతుంది గుడ్ సైడ్ వాళ్ళ ఆధారంలో పోతుంది ఇంత కష్టపడి కొట్లాడంటే నేనే అవునా 70 సంవత్సరం నాకు ఇంత తల్లాడుతున్నాం మా కమిటీ వాళ్ళు ఎంత తల్లాడుతామంటే రాత్రి పెద్దలు కానీ పోతాం అక్కడ ఎప్పుడన్నా గుడ్ సైడ్ అనేది అవకాశం ఉంది తల్లాడుతుంటాం ఏమంటే మేము చేస్తే చాలా మీ పేరు 100% చేస్తాను 100% పడతా ఇప్పుడు మొన్న కూడా ఫైల్ కూడా రెడీ చేసినాం కొత్త ఎస్టిమేట్ కూడా ఇచ్చినాము థర్డ్ బీఫామ్ బీ ఫార్మసీ బీఫామ్ ఇక్కడ छपड़ा तो मुझे बोलो चल करो चमड़ा हां ఐ అప్రిషియేట్ ఏం చేస్తారు సార్ కష్టపడి చేయాల 73 నుండి కాపాడాను ఇంతవరకు 73 నుండి ఇంతవరకు ఎంతో లీటర్లు వచ్చినారు ఎంతోమంది ప్రాణం త్యాగం చేసి దీన్ని పెట్టినాం ఇంతవరకు నేను ఉండే వరకు నేను చచ్చిపోయినా కూడా అది మనం ఎక్స్పెక్ట్ లేదు లేకుంటే నేను సొంతం డబ్బులు ఖర్చు పెట్టాను ఏమక్కర్లేదన్నా డైరెక్ట్ చెప్తాను మనం అందరూ కలిసి చేసుకుందాం. మేము ఇద్దరు ఉన్నాక ఇప్పుడు మేము ఎట్లా ఉన్నామంటే అన్నతమ్ములు ఎక్కువ అన్నతమ్ములు ఇంతవరకు స్కూల్ చేసి ఇంత కష్టపడి శాలికాంతంగా నిలబెట్టినాం ఎన్నో లీడర్లు వచ్చినారు ఎన్నో పెద్ద మనుషులు వచ్చినారు దానికి దోచుకునేదానికి ఏం చేస్తామో ఎవడన్నా వస్తే ఇంకా సపరేట్ ఇస్తాం మా జాగాలకు వస్తే లేదు డైరెక్ట్ ఇప్పుడు నేనున్నా మంది లేదు అదే చెప్తాం ఇప్పటిదాకా మీరు కాపాడుతున్నారు కాపాడుకోవడానికి ఇప్పుడు నేనున్నా కదా ఇప్పుడు చిన్న ఎవడన్నా ఒక చిన్న పొలం మీదకి వచ్చినా ఎవడి ఆస్తి మీదకి వచ్చినా ఎవడి మీద గొడవ కూర్చొని నేను పోతున్నా కదా. మన ఏం చేస్తాము గుడ్ సైడ్ మొత్తం తీపిచ్చినాము తీపిచ్చిన తర్వాత ఏమన్నారంటే సందీప్ రెడ్డి వచ్చి అడగండి వీడియో తీస్తున్నారు ఆయన కొట్లాట కట్లు తీసుకొని తీసి పెరికి పారేస్తున్నాడు వీడియో తీస్తున్నాడు దోస్త్ మరీ తెచ్చేస్తున్నారు ఇప్పుడు అన్న ఎలక్షన్ ఉంది అన్న ఎలక్షన్ ఉంటే మాకేం సంబంధం ఎట్లా వేస్తారు రోడ్డు మీద ఎవరు సందీప్ రెడ్డి కౌన్సిలర్ ఎందుకు కంప్లైంట్ ఎట్లా చేస్తారు మీ స్థలం కదా అది ఎట్లా కాదు కంప్లైంట్ రోడ్ పైన ఇస్తున్నారు మన పార్కింగ్ జాగా అక్కడే ఉంది మ్మ్. మరింటి ఏం చేస్తున్నారు వాళ్ళు మా బార్డర్ చేస్తున్నారు రోడ్ బంద్ చేసి బ్లాక్ చేసి మ్మ్. ఇల్లు ముందర బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ పెరిగి కొట్టం వేస్తున్నారు అది ఎట్లా వేస్తారు తీపిచ్చినాం మళ్ళా మ్మ్. తీపిస్తే ఈడ వచ్చి వాళ్ళు ఇది ఉండే కదా రాజకీయం మనోజ్ రెడ్డి ఆయన వచ్చి ఇచ్చేస్తున్నారు ఏమి రాజకీయం అన్న ఆ రోజులు అట్లాంటి రాజకీయాలు నడవనే కదా నన్ను ఎమ్మెల్యే చేస్తాను మీరు అంతే. ఎంతమందిలో ఎందుకంటే ఎంత కష్టపడి ఆ కబ్జా రాజకీయాలు వద్దనే అదే ఎమ్మెల్యే చేస్తాను దానికే కాపాడాలని చెప్పి నేనే కాపాడతా మీ ఆస్తులన్నింటినీ కాపాడే బాధ్యత నాది. మెట్రిక్లోనైతే చాలా బాగా పెట్టింది సార్ మొన్న కూడా అందరూ మాట్లాడి వైలు కూడా ఇట్లా కూడా చూపించిన మన చదివినారు కదా కృష్ణమ్మకి ఆయమ్మ కూడా మొన్న 2 సార్లు కర్నూలు వచ్చి మీ ఎదురుగా మన భరత్ సార్ మీరు అందరూ మాట్లాడినారు కదా ఎంపీ దగ్గర కూడా మాట్లాడారు ఎంపీ సార్ ఒక 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పినారు ఫైల్ రెడీ చేసుకుంటే ఫైల్ రెడీ చేసుకుని వచ్చి మీకు ఇచ్చింది ఆయమ్మ 2 సార్లు కర్నూలుకి వచ్చింది కృష్ణమ్మ నా ఎంట డైరెక్ట్ వచ్చింది ఆయమ్మ వచ్చి ఆఫీస్కి వచ్చి ఎస్టిమేట్ ఇప్పించి కొత్త ఎస్టిమేట్ మన బుక్ చూసారు అవును 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 అంత ఎస్టిమేట్ రెడీ చేస్తాం ఏం చేస్తారో సార్ మీ ఆధారం అయితే చాలా బాగా అవుతుంది ఆ జాగా కాపాడినట్లయితుంది 100% కాపాడుతాను అక్కడ కడతాం కూడా మనం అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకున్నాం ఈ కబ్జా అవడం కనిపించడం కూడా ఏం కాదు. టైంలో मस्जिद बुला ले సరదాగా